తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మన స్టూడియోకి విచ్చేశారు సుప్రసిద్ధ సినీ కథా రచయిత శ్రీ తోట ప్రసాద్ గారు. నమస్కారం తోట ప్రసాద్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఉన్నారా? తోట ప్రసాద్ గారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు, ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఆర్థిక పరిపుష్టిని మరింత వేగవంతం చేసి మరింత పురోభివృద్ధి వైపు నడిపించినటువంటి అనేక చిత్రాలకి వారు కథ అందించారు, స్క్రీన్ ప్లే అందించారు, మాటలు అందించారు. అవన్నీ కూడా ఇండస్ట్రీ హిట్లుగా, బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. వాటి గురించి మనం తెలుసుకునే ముందు ప్రస్తుతం కథల ట్రెండ్ ఎలా ఉంది ప్రసాద్ గారు? కథ అవసరమా, కథ అవసరం లేదా, లేకపోతే కథాబలం ఉన్నటువంటి సినిమాల్ని ఆదరిస్తున్నారా, లేకపోతే స్టారు కథని డామినేట్ చేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది తెలుగు సినిమా పరిశ్రమలో? అంటే ఎంత స్టార్లు ఉన్నా వాళ్ళు బిహేవ్ చేయడానికి, వాళ్ళ నడవడానికి వాళ్ళకు ఒక లక్ష్యం, లేక ఒక ఆశయం, లేక ఏదో ఏమంటారు టార్గెట్ అంటామా, అదే దానికోసం కథ అనేది అవసరం, కథావస్తువు అనేది అవసరం. కథలు అనేవి ఖచ్చితంగా మారాయి. అంటే ఏంటంటే ఒక రీసైకిల్లో భావిస్తాను నేను. ఈ కంపారిజన్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, లేదా తప్పుగా అనిపించవచ్చు. కానీ మనం అక్షరాలు నేర్చుకున్న తర్వాత, ఇదివరకు పుస్తకాలు చదివే అలవాటు ఉన్న రోజుల గురించి మాట్లాడుతున్నాను. అక్షరాలు నేర్చుకున్న తర్వాత నెమ్మదిగా మనం ఏంటంటే పిల్లల పుస్తకాలు చదువుతాం. అవును, చదివే వాళ్ళం. చందమామ, బొమ్మరిలు, బాలమిత్ర, వాటెవర్. అంటే ఏంటంటే ఒక కాల్పనిక ప్రపంచంలోకి మనం వెళ్తాం. మొట్టమొదటి అడుగు వేసేది అది. అంటే ఫాంటసీ వరల్డ్. ఒక రాజులు కావచ్చు, మంత్రగాళ్ళు కావచ్చు, లోయలు, కోటలు, గుహలు, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అక్కడ ఒక సాహసోపేతమైన వీరుడు. ఇది మొదటి అడుగు. సో ఇప్పుడు మనం చూస్తున్న యూనివర్సల్ ఎప్పీలు ఉన్న పాన్ ఇండియా సినిమాలు ఏమి తీసుకున్నా కూడా ఇదే దిశలో ఉన్నాయి. అంటే ఒక యూనివర్స్ అంటున్నారు, ఒక ఫిక్షస్ వరల్డ్ కానీ, ఫిక్షస్ టౌన్ కానీ. మీరు బాహుబలి మహిష్మతి రాజ్యం కావచ్చు, ఇప్పుడు సలార్లో కాన్సార్ అనొచ్చు, లేక సైంధవ్లో చంద్రప్రస్థ అనొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఒక కాల్పనిక ప్రపంచంలో వేయడం మొదటి అడుగు. సో మన ఊహకందని చాలా పెద్ద ప్రపంచంలోకి నోరు వెళ్ళబెట్టి చూడడం అనేది పసిపిల్లలు కథల గురించి తెలిసినప్పుడు వేసే మొదటి అడుగు. ప్రేక్షకులది ఇప్పుడు ఆ స్థాయి. ఆ రెండో స్థాయి ఏముంటుందంటే ఫ్యాంటసీ వరల్డ్ దాటాక మనకు తెలుసు, చందమామల నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిటెక్టివ్ నవల్స్కి వెళ్ళినాం. కొమ్మూరి సాంబశివరావు గారు కావచ్చు, గిరిజశ్రీ భగవాన్ కావచ్చు, మధుబాబు గారు కావచ్చు. అంటే క్రైమ్ థ్రిల్లర్స్, ఒక అడ్వెంచర్స్. సో ఆ కోవలోనే ఈ కథలు ఉన్నాయి. ఈ రెండు దాటిన తర్వాత పాఠకుడి స్థాయి పెరిగిన తర్వాత వాడు మళ్ళీ ఏంటంటే ఒక కుటుంబ సాహిత్యం, ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నవి, లేక సొసైటీ వల్ల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవి, లేదా ఇంకొంచెం మెచ్యూరిటీ థాట్స్ ఉన్నవి యాక్సెప్ట్ చేయడం అనేది ఒక ప్రాసెస్. ఒక పాఠకుడి స్థాయి అలా పెరిగింది. ఇప్పుడు ప్రేక్షకుడు మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చాడు. ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నాడు, అక్కడి నుంచి క్రైమ్ థ్రిల్లర్స్లో ఉన్నాడు. అక్కడి నుంచి డెఫినెట్గా రేపు ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, మెచ్యూర్డ్ విషయాల గురించి ఉండే కథావస్తులను స్వీకరించే స్థాయికి ప్రేక్షకుడు వస్తాడు. ప్రేక్షకుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఇటువైపు వచ్చే కథలు కూడా మారుతాయి. ఇది ఒక రీసైకిల్, ఇది ప్రాసెస్ జరుగుతూ ఉందని నా ఉద్దేశం. సార్, ఓటీటీ ప్రభావం అనేది తెలుగు సినిమా పరిశ్రమ మీద ఏ మేరకు ఉందని మీరు అనుకుంటున్నారు? అట్లాగే ఓటీటీ ప్రభావం ప్రేక్షకుల మీద ఏ స్థాయిలో ఉందనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మనం ప్రేక్షకుల గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు లేనిదే, వాళ్ళ టిక్కెట్ కొనందే, వాళ్ళ సినిమా చూడందే, వాళ్ళని ఆరాధించి ఇక్కడ ఎవరు సెలబ్రిటీస్ కారు, కోటీశ్వర్లు కాలేరు, లాంగ్ స్టాండింగ్ ఉండలేరు. సో ప్రేక్షకులకి ఏంటి అంటే ఇదివరకు థియేటర్లో ఏ సినిమా చూపిస్తే ఆ సినిమా చూడాల్సిన పరిస్థితి. అంటే ఆ సినిమా చూడడానికి హీరో మీద అభిమానం కావచ్చు, బ్యానర్ మీద ఉన్న ఒక బ్రాండింగ్ ఇమేజ్ వల్ల కావచ్చు వచ్చేవాళ్ళు థియేటర్కి. ఇప్పుడు అక్కడికి ఆప్షన్స్ పెరిగాయి. అందువల్ల చాలా సెలెక్టివ్గా అయ్యాడు. ఒక 3-4 ఏళ్ళ నుంచి కమర్షియల్ క్లీషేడ్లో ఉన్న టెంప్లెట్ సినిమాలనే డిజాస్టర్స్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆడియన్స్కి దానికి మించిన సినిమాలు ఓటీటీలు ఉచితంగా దొరుకుతున్నాయి. అందువల్ల వాడు ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడలేదు. ఇది ప్రేక్షకులు వచ్చిన మొదటి మార్పు. అందువల్ల చాలా సెలెక్టివ్గా చూస్తున్నాడు. అంటే వాడు టీవీలో కనపడే ఒక విజువల్ కన్నా, ఒక సౌండ్ కన్నా, అంతకన్నా పెద్దది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే వాడు వస్తాడు. లేదు అంటే ఒక కొత్త కంటెంట్ ఏదైనా అట్రాక్ట్ చేస్తే వాడు వస్తున్నాడు. ఇవి రెండు జరుగుతున్నాయి. గత 2-3 ఏళ్ళ నుంచి సినిమాలు సక్సెస్లన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి ఏం జరిగింది అంటే ఒక రకంగా మేలు జరిగింది, కీడు జరిగింది. ఇన్కమ్ చాలా పెరిగింది. ఇదివరటి మీద కన్నా కూడా ఆదాయం చాలా పెరిగింది. అంటే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడతారు, ఎంత చూస్తారా అనేది దొరికింది. దాని మీద ఓటీ వాళ్ళు ఇచ్చే రైట్స్ మీద వచ్చే ఆదాయం అనేది వాళ్ళకి అదనపు వనరుగా మారి చివరికి ఏమైపోయిందంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్ చేసే స్థితికి వచ్చింది. వాళ్ళు మొదట్లో ఏ సినిమా పడితే సినిమా కొన్నారు, ఇప్పుడు చాలా సెలెక్టివ్గా కొంటున్నారు. అలాగే వాళ్ళకున్న ఇయర్లీ బడ్జెట్స్ అయిపోయాయి, కొంత టైం పడుతుంది అంటున్నారు. అందువల్ల వాళ్ళని నమ్ముకుని మొదలుపెట్టిన నిర్మాతలు మాత్రం కొంచెం విలువలాడుతున్నారని చెప్పాలి. తాజాగా మీరు రాసినటువంటి సినిమా ఏది, దాని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు విడుదల అవబోతుంది? అంటే ఈ మధ్యకాలంలో
నేను రాస్తున్న సినిమా కన్నప్ప. మోహన్ బాబు గారు నిర్మాతగా, విష్ణు మంచు గారు కన్నప్ప పాత్ర చేస్తూ ఆ సినిమా నిర్మిస్తూ ఉన్నారు. ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్లో ఒక 3 నెలల పాటు చేశారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాదాపు 400 మంది యూనిట్తో వెళ్ళి చేసి వచ్చారు. మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కోసం వెళ్ళారు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మళ్ళీ మార్చి ఒక సెకండ్ వీక్, థర్డ్ వరకు అక్కడే చేస్తున్నారు. సో చాలా భారీ ఎత్తున ఆ సినిమా తీస్తున్నారు. అంటే ఆ సినిమా గురించి చెప్పడం అనేది మాట్లాడడం టూ ఎర్లీ. అవును, కానీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవును, అంటే ఏంటి అంటే కన్నప్ప అనే కథ అందరికీ తెలుసు, కానీ ఆ కన్నప్ప సినిమా వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది. జనరేషన్స్ ఎన్నో మారాయి. బట్ మన మనసుల్లో నేను అనేది ఏంటి అంటే ఎమోషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారుతాయి. సో వాటన్నిటిలో ఉన్న భక్తి రసం, ఆ భక్తి తత్పరత ఏదైతే ఉందో అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటూ ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేలాగా ఆ కథని అల్లడం, ఆ సినిమా తీయడం జరుగుతూ ఉంది. మహాభారత్ టీవీ సిరీస్ ముఖేష్ కుమార్ సింగ్ అనే ఆయన ఆ సినిమా డైరెక్టర్. అంటే ఆ సినిమా గురించి చాలా హైలైట్స్ ఉన్నాయి. అవన్నీ విష్ణు గారు, మోహన్ బాబు గారు ఒక ప్లానింగ్ ప్రకారం రివీల్ చేస్తారు. అది మొదటి విషయం. సో వాటి గురించి నేను ఇప్పుడే మాట్లాడడానికి నాకు ఏ విధంగా అధికారం లేదు, కానీ ఒక మాట మాత్రం చెప్పగలను. ఈ మధ్యకాలంలో షూట్ చేసిన కొంత మేరకు రషెస్ చూశాను. విష్ణు గారు పర్ఫెక్ట్గా ఆ గెటప్లో, ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయారు కన్నప్ప పాత్రలో. ఇది మొదటి విషయం. రెండోది, ఒక న్యూజిలాండ్ ఫారెస్ట్, న్యూజిలాండ్ ఒక నేచర్ కూడా ఈ కథలో భాగం, ఒక ఎలిమెంట్. అందులో అత్యద్భుతంగా విజువల్స్ కానీ అవన్నిటికీ న్యూజిలాండ్ లొకేషన్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. తర్వాత కొన్ని సీన్స్ విష్ణు గారిది చాలా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఉంది, చాలా క్లాస్. అంటే మనం చాలా కాలం చెప్పుకుంటాం అవుట్ స్టాండింగ్ కామెడీ సీన్, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ సీన్ ఎలా చెప్పుకుంటాం, అలా విష్ణు గారి కెరీర్లోనే కాదు తెలుగు సినిమాలో అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్, క్లాసిక్ పెర్ఫార్మెన్స్ అనే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి, ఉంటాయి. అవన్నీ రేపు ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నా ప్రగాఢ నమ్మకం. ప్రసాద్ గారు, ఒక దశలో గుణశేఖర్ గారు, అట్లాగే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ ఈ ముఖేష్ కుమార్ సింగ్ వరకు కూడా వీళ్ళకి మీరు కథలు రాశారు, మీరు రచనలు అందించారు. ఒక దశలో తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఏడాది మీరు రాసినటువంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తప్పనిసరిగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ రోజుల్లోకి మనం ప్రయాణం చేద్దాం, మీ మాటల్లోనే వినాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు అన్నమాట చిన్న కరెక్షన్. నేను గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, మేఘ రమేష్ గారు, యోగి గారు, బోయపాటి శ్రీను గారు, కృష్ణవంశీ గారు, ఇలా గొప్ప గొప్ప దర్శకులందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే నేను ప్రధాన రచయితను కాదు, నేను వాళ్ళతో పాటు సహ రచయితని. వాళ్ళే కథా రచయితలు, దర్శకులు కాబట్టి వాళ్ళతో పాటు సహ రచయితను నేను. అంటే అలా చెప్పడం మీ సంస్కారం, మీ ఔన్నత్యానికి. అలా కాదు, నిజం, వాస్తవం అదే. చాలామంది తెలియక మాట్లాడుకునేది, కానీ సహ రచయితనే. సో ఒక్కొక్క డైరెక్టర్తో నేను, డైరెక్టర్ నాకు పని ఇచ్చాడు లేక వాళ్ళతో నాకు ఎంత వ్యక్తిగత ఆత్మీయత, చనువు ఉన్నప్పటికీ వాళ్ళ నా గురువు కిందే భావిస్తాను. సో ఒక్కో దర్శకుడి నుంచి కొన్ని నేర్చుకునే విషయాలు ఉంటాయి. అవి ఎక్కువ శాతం నా కెరీర్కి ఉపయోగపడేవి, నా రైటింగ్ ఉపయోగపడేవి. మిగిలిన శాతం నా ప్రవర్తనకు సంబంధించినవి, కొన్ని మంచి చెడు కూడా వాళ్ళ నుంచి నేర్చుకునే ఉంటూ ఉంటాయి. చూడాలనుంది, ఒక్కడు, రుద్రమదేవి, మనోహరం, ఇలా గుణశేఖర్ గారి దగ్గర ఈ సినిమాలు. అట్లాగే పూరి జగన్నాథ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి పోకిరి, సూపరు, 143, ఇట్లా అసలు ఆ దేశముదురు, అసలు ఆ వరుస ప్రస్థానం, అసలు ఆ పరంపర ఒకసారి తెలుసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మరి అలా ఒక సాగిపోయిన ఒక ప్రయాణం అంతే. దాని గురించి ఇప్పుడు నాకేమీ అనిపించదు. ఏమనిపించదు. ఆ దశలో ఏంటంటే స్థితప్రజ్ఞత ఏమీ కాదు. ఇప్పుడు ఒక ప్రవాహంలో మనం రకరకాలుగా సాగుతూ ఉంటాం. ఆ దశలో ఒక సినిమా పని చేస్తాం, సబ్జెక్ట్ పని చేస్తాం. సో ఆ మూమెంట్ అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత దాని తాలూకు హ్యాంగ్ ఓవర్ ఇంకొన్ని నెలలో, ఇంకొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత దాటి కొత్తగానే ఉండిపోతాం. నేను అప్పుడు ఆ రోజుల్లో పని చేసినప్పుడు మాట్లాడుకోవడం అనేది మనల్ని మనం ఎదగకపోవడం, ఇంకా మనం కొత్తగా ప్రపంచంలోకి మనం రాకపోవడం అవుతుంది. మీరు పనిచేసినటువంటి దర్శకుల జాబితాలో మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయినటువంటి డైరెక్టర్ ఎవరు, ఎందుకు? ఇది కొంచెం చిక్కు ప్రశ్న. అంటే నేను ఇప్పుడు ఒకరితో కంఫర్ట్ అంటే ఇంకొకరితో కంఫర్ట్ కానట్టు అనే మాట వస్తుంది. ఇప్పుడు గుణశేఖర్ గారి విషయానికి వస్తే చాలామంది ఏమిటంటే ఆయన స్క్రిప్ట్ కోసం ఏళ్ల తరబడి టైం వెచ్చిస్తారు అనుకుంటారు. అది అబద్ధం. ఆయన స్క్రిప్ట్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఒక 2-3 నెలల మించి పట్టదు. బట్ దాని డీటెయిలింగ్, దాని తాలూకు రీసెర్చ్, దాని తాలూకు ఇన్పుట్స్ తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. సో ఆయన వల్ల నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఒక సీన్ తాలూకే కాదు, సీన్ వెనకాల ఉండే డీటెయిలింగ్ కూడా తెలుసుకోవడం అనేది మన కథకు ఉపయోగపడుతుంది అనేది నేను నమ్మిన విషయం. అంటే అర్జున్ సినిమా ఉంది,
అర్జున్ సినిమాలో అందరికీ ఏంటంటే బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు. మధురై బ్యాక్డ్రాప్ ఎందుకు పెట్టామో క్వశ్చన్ మార్క్. దానికి ఒక కారణం ఉంది. ఒకటి ఏంటంటే ఫ్యాక్షన్స్ అని పుట్టిల్లు మధురై నాయకర్ రాజుల నుంచి ఇక్కడ పాలుగాళ్ళు వచ్చారు రాయలసీమకి. దాంతోపాటు ఆ విషయం పక్కన పెడితే మధురై మీనాక్షికి ప్రతి చైత్ర మాసంలో ఒక కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆవిడకి సుందరేశ్వర్లకి. ఆ మధురైకి 20 కిలోమీటర్లలో అలగారి పెరుమాళ్ టెంపుల్ ఉంది, విష్ణుమూర్తి అవతారం. ఆయన ప్రతి ఏడాది చెల్లెలు పెళ్లి చూద్దామని చెప్పేసి వైగైన తీరం వరకు ఊరేగింపుగా వస్తాడు, వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. సో వచ్చి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రతి ఏడాది చెల్లెలు పెళ్లి చూడాలని వస్తూ ఉంటాడు, చూడకుండా వెళ్ళిపోతాడు. ఈలోగా పెళ్లి అయిపోయింది. ఇది అక్కడ జరిగే ఒక ఉత్సవం. దీన్ని కథకు అన్వయం చేయించుకుంటే అంటే అలాంటి ఒక ఉత్సవంలో విష్ణుమూర్తి వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ మహేష్ బాబు అంటే హీరో క్యారెక్టర్ తన చెల్లెల్ని తన ప్రిన్స్ సిస్టర్ని సేవ్ చేసుకోవడానికి ఇటువైపు వచ్చి సేవ్ చేసేది కథలో ఉండే ఒక ఎలిమెంట్. సో ఇది మీకు సినిమాలో అర్థమవుతుంది లేదో అన్నది పక్కన పెడితే ఆ డీటెయిలింగ్ తెలుసుకోవడం అనేది స్క్రిప్ట్గా అవసరం అనేది నేను ఆయన దగ్గర నేర్చుకుంది. సో ఆయనతో నా జర్నీ చాలా కాలం పాటు పనిచేశాను, చాలా కంఫర్టబుల్గానే నేను ఆయనతో ఫీల్ అయ్యాను. పూరి జగన్నాథ్ గారితో ఇంకో కంఫర్ట్ ఏంటి అంటే స్క్రిప్ట్ చాలా క్విక్గా ఫైనలైజ్ చేస్తారు. పూరి గారు గంటలో రాసిన కథలు ఉన్నాయి. 143 పోకిరి స్క్రిప్ట్ మొత్తం 10 రోజుల్లో అయింది. 10 రోజుల్లో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సో ఆయనకేంటి అంటే ఒక ఐడియా మనం చెప్పాం, ఆయనకు నచ్చింది తీసుకుంటాడు, నచ్చలేదు వదిలేయండి అంటాడు. ఈ రోజు నేను చెప్పిన ఐడియాకి రేపైనా బెటర్మెంట్కి వెళ్ళి సార్ అది అలా మారిస్తే అంటే అక్కర్లేదు అది బాగుంది కదా అంటాడు ఆయన. సో అలాగా స్పాంటేనియస్ క్విక్ డిసిషన్ తీసుకుంటారు. స్క్రిప్ట్ ఒక ఏడాది 7 స్క్రిప్టులు రెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి. 7 స్క్రిప్ట్లు అవి తర్వాత కాలం 3-4 ఏళ్ళు పెట్టిన సినిమాలు తీశారు. సో అలాగ ఆయన దగ్గర ఏంటంటే ఒక క్విక్గా కథ రాయడం అనేది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం. ఆ తర్వాత పనిచేసిన డైరెక్టర్స్లో ఇప్పుడు మెహర్ రమేష్ గారు నా గాడ్ బ్రదర్, ఆయనతో ఎప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉండేది. అలాగే యోగేష్ అని చింతకాల రవి సినిమా తీశారు, ఆయన నా క్లోజ్ ఫ్రెండ్. ఇంకా చెప్పాలంటే నా స్క్రిప్ట్ పార్ట్నర్. మీ ఇద్దరికి చాలా కథలు రాసాం, ఇప్పుడు రాస్తున్నాం. మా ఇద్దరికి ఐడియాలజీ చాలా సింక్ అవుతూ ఉంటుంది. అంటే నేను మనసులో ఏ థాట్ ఆలోచిస్తున్నాను, ఆయన ఏమనుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్గా చెప్పగలను. మీరు నమ్మండి, ఒక్క క్షణం ఆయన ఈ సీన్ గురించి ఇలా ఉంటే అనుకోండి అదే చెప్తాను ఆయనకి. అంత వేవ్ లెంగ్త్ ఉంటుంది మా ఇద్దరి మధ్య. బట్ మా వర్క్స్ని ఇంకా ఫుల్ ప్లేట్గా స్క్రీన్ మీద తీసుకొచ్చే అవకాశం దొరకలేదు, ఏడాది జరుగుతుంది. సో మా ఇద్దరి కొలాబరేషన్లో ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను రాశా అన్న దాంతోనే చెప్పట్లేదు, డెఫినెట్గా ఆడియన్స్ తెలుస్తుంది. ఆ తర్వాత బోయపాటి సీను గారితో ఏంటంటే నేను ఒకే ఒక్క సినిమా జై జానకి రామ కొంత గోస్ట్ రైట్గా డిస్కషన్లో పార్టిసిపేట్ చేశాను. నేను చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఈ సీన్ ఎమోషన్ ఇక్కడే వాడాలా వేరే చోట వాడాలంటే చాలా క్లారిటీతో ఉండి చెప్తూ ఉంటాడు ఆయనతో ఆయన వర్క్ చేసింది తక్కువ. బట్ నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయిన డైరెక్టర్స్లో ఇంకో ఇద్దరు ఎవరంటే హరీష్ శంకర్ గారు. ఒకటి ఏంటంటే ఆయనతో స్క్రిప్ట్ వర్క్ అనేది చాలా జోవియల్గా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఆయన చాలా టాప్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనే యుగోలు కానీ ఇంకోటి కానీ ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఒక రచయిత, నేను కాదు, అక్కడ ఆ ప్లేస్లో ఏ రచయిత ఉన్నా అదే రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన రాసిన స్క్రిప్ట్ కింద పడిపోతే ఆయన చాలా హర్ట్ అయ్యి కళ్ళకద్దుకొని తీసి స్క్రిప్ట్ పెట్టడానికి పక్కన ఒక కుర్చీయో టేబుల్లో పెడతాడు. స్క్రిప్ట్ అనేది మన తిండి పెట్టే సరస్వతి, ఆవిడ కింద పడకూడదు అనేది ఆయన బిలీఫ్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను చాలామంది సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్లు ఉన్నారు, ఆ లంచ్ చేసి ఏం చేశారంటే పక్కన స్క్రిప్ట్ పేపర్లు తీసి చేతులు మూతి తుడుచుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి స్క్రిప్ట్ అంటే ఒక పేపర్, ప్రింట్ అయిన ఒక పేపర్ తప్పితే అది లేదు. కానీ హరిశంకర్ దృష్టిలో స్క్రిప్ట్ అనేది ఒక పేజీ అనేది 1 కోటి రూపాయలతో సమానం. ఇప్పుడు ఎంత స్టార్ హీరోలు ఏమంటే ప్రొడ్యూసర్కి ఎంత కెపాసిటీ ఉండే, 1 కోటి రూపాయల నుంచి 100 కోట్ల వరకు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఫలానా హీరో డేట్స్ సరికాయి, లైక్ ఈ డైరెక్టర్ ఉన్నాను కాదు, ఒక కథ ఆ కథను నమ్మి అతను చేస్తున్నాడు. అంటే ఒక కథ అనేది ఒక 100 కోట్ల పెట్టుబడికి ఇన్స్పైర్ చేయగలిగింది. అంత రిస్క్ చేస్తున్నాడు, అంత రిస్క్ చేస్తున్నాడు. ఒక హీరో ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు? ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెడతాను కాదు, ఇదేదో కథ బాగుంది అనుకోండి, తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, అది వేరే విషయాలు. సో స్క్రిప్ట్ అనే దానికి అంత వాల్యూ ఉంది. ఆ వాల్యూ తెలుసుకున్న వాళ్ళు లైఫ్లో రాణించలేరు. అలాగే మేలపాక్ గాంధీతో నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయిన ఆయనతో. అంటే మ్యాక్సిమం ఆయనతో స్క్రిప్ట్ వరకు 3 వారాల్లో అయిపోతుంది సార్. అంతే, ఇంకా ఏంటి సార్ ఎంత లేట్ చేస్తున్నారు అంటుంటాడు ఆయన. 3 వారాలకి ఏంటండి మీరు అంత టెన్షన్ పడతారు, 3 వారాలు చేసాం కానీ 3 వారాలు ఏంటి సార్ మనం వారంలో చేయలేము అంటుంటాడు ఆయన. సో అలాగా అంటే మిగిలిన వాళ్ళ నేను కంఫర్ట్ కాదు, నేను వీళ్ళతో నేను కొంచెం బాగా ఏమంటారు వాళ్ళతో పని చేయడం అనేది బాగా ఎంజాయ్ చేశానని చెప్పడం కోసం వీళ్ళందరి పేర్లు చెప్పాను. నేను ఇంకా చాలామంది డైరెక్టర్లు కృష్ణవంశీ గారితో చేశాను. కృష్ణవంశీ గారిది మీది చాలా అనిర్వచనీయమైన అనుబంధం అని విన్నాను. అంత కాదండి, మామూలుగా ఆయనంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఆయనతో పనిచేసింది ఒకే ఒక సినిమా డిజాస్టర్. ఏ సినిమా? నక్షత్రం. ఓ ఈ మధ్య. అవునండి, అంతే. ఆయనంటే నాకు వ్యక్తిగత ఫ్లాప్స్ లో అదొకటి. అంతే. ఆయనంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం.
ఆయన అంటే నాకు చాలా గౌరవం అభిమానం. బట్ మేము కలిసి పనిచేసిన మాత్రం వర్కౌట్ కాలేదు. అంటే హీరోల్లో ఎవరితో మీకు అనుబంధం ఎక్కువ సార్? నాకు చాలామంది హీరోలతో అదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా అభిమానించారు. నేను ఒక ప్రేక్షకుడిగా ఏంటంటే కృష్ణ గారు, ఇలా కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ సోమన్ గారు అందరూ సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన తర్వాత ఆ తర్వాత జనరేషన్ టాప్ స్టార్స్ అందరితో కూడా పరిచయం ఏర్పడింది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత ఉండే మిగిలిన హీరోలు అందరితో కూడా ఒక పరిచయం ఏర్పడింది. బట్ సామాన్యంగా జర్నలిస్టులకి ఏంటంటే ఆ తర్వాత జనరేషన్ హీరోలతో పెద్ద పరిచయం ఉండదు. ఎందుకంటే మీడియా ఇంపాక్ట్ తగ్గిపోయింది. ప్రింటెడ్ ఫిల్మ్ మ్యాగజైన్స్ లేవు, ఏమీ లేవు. బట్ నేను రైటర్గా ఏంటంటే ఆ నెక్స్ట్ జనరేషన్ టాప్ స్టార్స్ అందరితో కూడా మంచి ర్యాప్ ఏర్పడింది. మహేష్ బాబు గారి సినిమాలకు నేను గోస్ట్గా 3 సినిమాలు వర్క్ చేశాను. బట్ ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం తక్కువ. బట్ ఆయనకు నేనంటే చాలా అభిమానం. అలాగే ప్రభాస్ గారితో బెల్లా చేశాను నేను. ఆయనకు నేనంటే చాలా ఇష్టం, అభిమానం. అలాగే రామ్ చరణ్ గారితో ఆరెంజ్ చేశాను. ఆయన చాలా రెస్పెక్ట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ గారితో నేను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ నేను వర్క్ చేసినవి. అటు కంత్రి ఓకే, శక్తి కూడా చేశారు. శక్తి రామయ్య వసవన్నీ చేశాను. ఆయన నా పట్ల చాలా ప్రేమ, రెస్పెక్ట్ చూపిస్తుంటారు. అల్లు అర్జున్ గారు కూడా నన్ను బాగా నమ్ముతారు, ఇష్టపడతారు. అలాగే తర్వాత రాణా దగ్గుపాటి గారు, ఆయన నన్ను చాలా అభిమానించారు, ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు విష్ణు మంచు గారు, ఆయనకి నేనంటే చాలా రెస్పెక్ట్, ఇష్టం, చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు రామ్ పోతినేని గారితో కొంత ట్రావెల్ అయ్యాను. సో ఈ హీరోలందరూ కూడా అంటే నేను వాళ్ళ వయసు మించిన వాడిని అయినప్పటికీ నా వెనక సక్సెస్లు ఉన్నా ఫ్లాప్లు ఉన్నా కేవలం నా పనిచేసే తీరు మీద వాళ్ళని చాలా అభిమానిస్తూ ఉంటారు. సో అందువల్ల అందరి హీరోలు కూడా నేనంటే చాలా ఇష్టం, అభిమానిస్తుంటారు. అల్లు అర్జున్ గారు అంత ప్రత్యేకించి అభిమానించడానికి కారణం ఏంటంటే మీ కలయికలో వచ్చిన రుద్రమదేవి. వరుడు తెలుసు అందరికీ, కానీ ఫలితం నిరాశపరిచింది కాబట్టి రుద్రమదేవి చాలా అద్భుతమైనటువంటి పేరు తీసుకొచ్చింది. దేశముద్రి సినిమాకి నేను గోస్ట్ రైటర్గా వర్క్ చేశాను. అప్పుడు 1-2 సార్లు జగన్ గారు ఆఫీస్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు పరిచయం తప్పితే లేదు. వరుడు సినిమాకి నేను డైలాగ్ రైటర్ను. అవును. సో త్రూ అవుట్ సెట్స్లో ఉండేవాడిని. సో నేను ఆ సినిమాలో ఒక డైలాగ్ రాశాను. పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు, తెలిసి చేసుకునే ఒకే ఒక వేడికి పెళ్ళి. ఆ డైలాగ్ విని షూటింగ్ జరుగుతుంటే ఆయన అల్లు అర్జున్ గారు నా భుజం మీద చేసి అబ్బాయి ఏం రాశారు సార్ అని మెచ్చుకున్నారు. మెచ్చుకుని ఆయన మెచ్చుకోవడమే కాదు, చాలా 10 మందికి చెప్పారు. నాకు ఆరెంజ్ సినిమాకి అవకాశం రావడానికి కారణం కూడా ఆయనే. అంటే ఆయన 10 మందికి చెప్పడం వల్ల వచ్చింది. తర్వాత ఏంటి అంటే ఆరెంజ్ సినిమా ఓపెనింగ్ జరిగింది. మీకు ఇదివరకు కూడా చెప్పానే మనకు గుర్తులేదు కానీ. సో జరిగితే అందరు ఫంక్షన్ మీద ఓపెనింగ్ అయిపోయింది. ఇంకా రామ్ చరణ్ గారు, నాగబాబు గారు అండ్ డైరెక్టర్ భాస్కర్ గారు ప్రెస్ మీట్ అది ఏర్పాటు చేశారు. నేను వెళ్ళిపోతాను ఆ ఫంక్షన్ నుంచి, నన్ను ఎవరు పిలవలే డాన్స్ మీదకి. అల్లు అర్జున్ గారు ఎదురొచ్చారు, విష్ చేశాను. జెంటిల్మెన్ ఎవరు మీరు అన్నాడు. నేను అలాగే తోట ప్రసాద్ అండి అంటే బన్నీ మీ గురించి చాలా బాగా చెప్పాడు, చాలా బాగా రాశారంటే కదా అని భుజం మీద చేసి ఆయన తీసుకెళ్ళి డయాస్ మీద కూర్చోబెట్టి మన రైటర్ని కూర్చోబెట్టకపోతే ఎట్లా అని చెప్పి ఆయన కూర్చోబెట్టారు. సో ఆ వరుడు సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ గారి మీద నా మీద అంతే రెస్పెక్ట్ చూపించారు. సినిమా రిజల్ట్ గురించి కూడా మేము షూటింగ్ మధ్యలో డిస్కస్ చేసాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది కదా అని అల్లు అర్జున్ గారు చెప్పాను. లేదు సార్, సెకండ్ హాఫ్లోనే తేడా ఉంటుందని నా ఒపీనియన్. అయిపోయిన తర్వాత రుద్రమదేవి సినిమాకి చేసిన తర్వాత కూడా ఆయనతో నా ర్యాప్ కంటిన్యూ అయింది. అంటే ఒకసారి ఒక సినిమా రుద్రమదేవి డబ్బింగ్ చెప్తున్నారు, ఆయన ఒక్కలే కూర్చున్నారు, సౌండ్ ఇంజనీర్ పప్పు కూర్చున్నారు. అప్పుడే రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి సినిమా దాని గురించి నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎలా భయం బాగుంది ఏం బాగుందని. సౌండ్ ఇంజనీర్ పప్పు షాక్ అయిపోయాడు. ఏంటి సార్ హీరో ముందు కూర్చొని అలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనేసి అతను కంగారు పడి నాపే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఆపండి నేను ఇలాగ ఆయన పని పక్కకు వచ్చి తన పర్సనల్ నెంబర్ ఇచ్చి ప్రసాద్ గారు మీరు నాతో మాట్లాడండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అంటే ఆయన బాగా సంపన్న కుటుంబానికి లెగసీ చెందిన వ్యక్తినే కాకుండా ఒక హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంది. ఆయన రుద్రమదేవి స్లాంగ్ గురించి, తెలంగాణ స్లాంగ్ గురించి చాలామందిని కన్సల్ట్ చేశాడు, తెలంగాణ చరిత్ర తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికి తెలియని విషయం ఏంటంటే తెలుగులో లెజెండరీ పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద నేనైనా చెయ్యొచ్చా సినిమా అంటూ నన్ను అడిగారు. నేను దాదాపు 10-15 ప్రొఫైల్స్ ఆయనతో షేర్ చేసుకున్నా. ఒకటైతే ఆయన ఈ కథ నేను ఎలా చేయగలను అన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ ఫీల్ అయ్యారు. ఇంకోటి నేను చెప్పా, ఒక తెలంగాణ ఒక పీరియాడికల్ కథ, ఆయన చాలా ఎక్సలెంట్ ఫీల్ అయ్యారు. టైట్లు నేను చేస్తాను, అవి జరగవో నాకు తెలియదు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మన తెలుగు ప్రముఖుల గురించి తెలుసుకుని అవి సినిమాగా తెరకెక్కించే అంశాలు ఉన్నాయా లేవా, అవి నేను చేయగలనా లేదా అనే దానికోసం కూడా ఆయన టైం వెచ్చించారు. ఈవెన్ పుష్ప ముందు వరకు కూడా
నేనన్నా కథ రాస్తే ఆయనకి వెళ్ళి చెప్పడం, ఆయన తన ఒపీనియన్ చెప్పడం, ఇవన్నీ జరిగాయి. అలాగే ఆయన చేయదలుచుకున్న సినిమాల నుంచి కూడా ఆయన నాతో డిస్కస్ చేసేవారు. తర్వాత ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడో ఒకసారి ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి ఆఫీస్లో కలిశాను. సో అల్లు అర్జున్ గారికి కానీ ఇంకొకరు కానీ ఏంటంటే, నేను చదువుకున్న పుస్తకాలు, నేను చూసిన సినిమాలు, వాటిని తెలుసుకునే విషయాల మీద నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. నా ఫెయిల్యూర్స్కి అతీతంగా వాళ్ళు నన్ను గౌరవించారు. అందుకే నేను చాలా అదృష్టవంతుని. అది వాళ్ళ సంస్కారం కూడా. సార్ ఏంటి మంచు విష్ణుకి పుంకాలుగా సినిమాలు రాయబోతున్నారని తెలిసింది, ఏంటి ఆ కథ ఏంటి? ఏం కాదు సార్, ఆయన విష్ణు గారు చాలా విజన్ ఉన్న వ్యక్తి. ఇది నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను పగొట్టడం కాదు. అంటే ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్, ఒక మంచి హీరో. ఆయన యాక్షన్ అంటే చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్గా కానీ, ఒక ప్యాషనెట్ ఫిల్మ్ లవర్గా ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. అంటే వరల్డ్ సినిమా ఏ ఎలిమెంట్స్తో మనం ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలం, ఎలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనే దాని మీద ఆయన చాలా క్లారిటీ ఉంది. అందులో భాగంగా ఆయన కొన్ని సినిమాలు ప్లాన్ చేశారు. వాటి కోసం నన్ను పిలిపించారు. యాక్చువల్గా 1.5 year బ్యాక్ వాటి కోసం నన్ను పిలిపించారు. బట్ అనుకోకుండా కన్నప్పలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఆయన తెలుగు సినిమాలో, నేను ఇప్పుడు చెప్పడం చాలా అతిశయోక్తి అని మీకు అనిపించాము, కానీ తెలుగు సినిమాలో ఒక డిఫరెంట్ కథలు, డిఫరెంట్ వరల్డ్ని చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఆయన త్వరలో నేను చేస్తారు. కాపీ మజిలీ కథలు అన్నది సంచలనం సృష్టించారు. కాపీ మజిలీ కథలతో దాని ద్వారా మీకు చాలామంది అభిమానులు రూపొందారు. ఏంటి ఆ కథా కమామిషి ఏంటి? నేను ఒకటి నమ్మేది ఏంటంటే, నాకు సొంతంగా ఏ ఆలోచన రాదు. మీరు నన్ను నమ్మండి. నేను ఎన్ని సినిమాలు రాసినా, నేను తెలుగులో షార్ట్ స్టోరీస్ 500 కథలు రాశాను, 3 నవలు రాశాను. చాలా సినిమాలు తెలుగు కన్నడ కలిపి పేర్లు పడ్డ కావచ్చు, పేర్లు పడనివి కావచ్చు, 40 సినిమాల దాకా నేను రాస్తున్నాను. ప్రతి ఆలోచన వెనక ఒక ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది. ఇన్స్పిరేషన్ లేకుండా ఏది రాదు. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నన్ను ఇన్స్పైర్ చేసినట్టుగానే ఈవేళ నీ సినిమా ఎలా ఇన్స్పైర్ చేసింది, ఎలా రేప్ చేశారు అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించేది. అంటే నేను సూపర్ సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి. యాక్చువల్గా మొదట జగన్ గారు అనుకున్న కథ వేరు. వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు కాంబినేషన్లో బెజవాడ ఆటోనగర్ బ్యాక్డ్రాప్లో కథ రాశారు. కారణాల వల్ల అది మారి నాగార్జున గారు హీరో అయ్యారు. అయిన తర్వాత బ్యాక్డ్రాప్ కూడా మారింది. రాబరీస్, ఒక బైకర్స్ క్లబ్, ఇలాంటివన్నీ వచ్చాయి. సో ఆ మూమెంట్లో నాగార్జున గారితో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు దొంగగా యాక్ట్ చేసే సినిమా గురించి ఊరికే సరదాగా డిస్కషన్ వచ్చింది. అదృష్టవంతులు ఒక సినిమా ఉంది, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమా. ఆ సినిమాలో ఏంటంటే జగ్గయ్య గారు మాఫియా, ఒక దొంగల లీడరు. బట్ సెటప్ అంతా ఏంటంటే ఒక సీసీ కెమెరాలు, టీవీలు, ఇలాంటివన్నీ సెటప్ అంతా ఉంటుంది, ఎవరన్నా చూడాలి ఇలాంటివన్నీ. అసలు అప్పుడెప్పుడో 60sలో వచ్చిన సినిమా మీద ఇలాంటి సెటప్ అంతా ఎలా పెట్టారు నేను అడిగి, ఊరికే ఒక పాయింట్ వచ్చింది. వస్తే నాగార్జున గారు అన్నారు, దానికి ఒక హాలీవుడ్లో సినిమా ఉంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశారట అని చెప్పారు. ఆ సినిమా పేరు చెప్పారు. సరే, నేను ఆతృతాక ఆ సినిమా కోసం వెతికితే అది మిస్ఫైర్ అయ్యి ఒక హాంకాంగ్ సినిమా తగిలింది, సేమ్ టైటిల్తో ఉంది. సేమ్ టైటిల్తో ఇంకో హాంకాంగ్ సినిమా వచ్చింది, హాలీవుడ్ సినిమా కాకుండా. ఆ హాంకాంగ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి సూపర్లో నేను కొన్ని సీన్స్ రాశాను. బాగా పాపులర్ ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది, ఆలి బొమ్మలు గీస్తాడు. అవును, అది వన్సే తీఫ్ అని హాంకాంగ్ సినిమాలో ఒకడు రోడ్ సైడ్ ఒకడు బొమ్మలు గీస్తూ ఉంటాడు. ఆ సినిమాలో హీరో వచ్చి అడిగి డబ్బులు ఇస్తాడు. ఏంటి సార్ $100 ఇచ్చా అంటే, నేను దొంగనే వెళ్ళిపోతాడు. ఇంతే ఆ సినిమాలో ఉండేది. అది నాకు బాగా నచ్చింది. ఒకడు వేసుకునే బొమ్మలు వేసుకున్నప్పుడు ఒక దొంగ వచ్చి డబ్బులు ఇస్తే, ఆ తర్వాత వాడిని బొమ్మలు వేయమంటే వాడు ఏం చేస్తాడు. సో ట్రాక్ మొత్తం రాసిన తర్వాత ఇంకా చెప్పాలి ఏంటంటే, అది చిరంజీవి గారు బొమ్మ వేస్తాడు, రజనీకాంత్ గారు బొమ్మ వేస్తాడు, చివరి సాయి షిండే బొమ్మకి ఇస్తాడు. నేను కో డైరెక్టర్ సత్యప్రసాద్ గారు ఆయనకి షెడ్యూల్ వేయడం కోసం కథ నేరేట్ చేస్తాను. నేరేట్ చేస్తే మళ్ళీ స్పాంటేనియస్గా రజనీకాంత్ గారు బొమ్మ వేయడం లాంటివన్నీ చెప్పాను నేను. సో ట్రాక్ అలా సెట్ అయిపోయింది. దానికి ఇన్స్పిరేషన్ కేవలం వన్సే తీఫ్లో ఒక దొంగకు $1, ఒక దొంగ ఒకటికి ఆర్టిస్ట్కి $1 ఇవ్వడమే, అంతే. అది ఇన్స్పిరేషన్. సో నేను ఎలా ఇన్స్పైర్ అయ్యాను, హాలీవుడ్ టైటిల్ వన్సే తీఫ్, దాని నుంచి హాంకాంగ్ మూవీ వన్సే తీఫ్ అనే దానికి నేను కనెక్ట్ అయ్యి నేను అనలైజ్ చేస్తాను. సో అలా ఒక సినిమా నుంచి ఎలా జరుగుతుంది అనేది నా బేసిక్ థాట్. తర్వాత శివలింగ కృష్ణప్రసాద్ గారని ప్రొడ్యూసర్, ఆదిత్య 360, ఆయనతో బాగా రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. నాకు సీనియర్ ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ వచ్చిన నాకు చాలా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ కింద ఫీల్ అవుతుంటా. నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ మెమరీస్, వాళ్ళ సినిమాలు అవన్నీ చెప్పడం. ఇప్పుడు అలాగే ఆయన ఒక సినిమా చెప్పారు, శివాజీ గణేషన్ వి సరోజాదేవి యాక్ట్ చేసిన సినిమా చెప్తూ ఉన్నారు, చాలా గొప్పగా ఉంటుందండి అదండి దాన్ని. అంటే నేను ఇదేంటి సార్ ఈ సినిమా నేను ఇప్పుడే చూశానే అన్న. క్షణక్షణంలో శ్రీదేవి ఉంటుంది కదా, నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, నేను చూశాను. అలాగే ఈ సినిమా నేను ఎప్పుడు నేను చూశాను, అలాగే నేను చూశాను సార్ అన్న. అంటే ఆయన అసలు మీరు అప్పుడు పుట్టుంటారు సార్ అన్నాడు ఆయన. తమిళ సినిమా అంటే తెలుగులో వచ్చింది ఆ సినిమా. సార్ అక్కడి నుంచి ఆ సినిమా ఎలా వచ్చిందని చూస్తే, ఆ తమిళ సినిమా మూలం బ్రిటిష్ సినిమా.
దానిలో బెంగాలీలో సినిమా తీశారు, దాన్ని శివాజీ గణేష్ రైట్స్ కొనుక్కొని తీశారు. ఆ తర్వాత తెలుగులో డబ్ చేశారు, హిందీలో సినిమా తీశారు, మళ్ళీ తెలుగులో సుమన్తో తీశారు. చివరికి ఏంటి అంటే ఒక ఫ్రెంచ్లో మొన్నటి వరకు కూడా వీకెండ్స్లో అదే నాటకం కింద ప్రదర్శించేవాళ్ళు, అదే సినిమా కథనే. బట్ శివాజీ గణేష్ గారి సినిమా స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదే స్క్రీన్ ప్లేని వాళ్ళు అడాప్ట్ చేశారు ఫ్రెంచ్ నాటకానికి వాళ్ళు. ఇదంతా నేను తెలుసుకున్న తర్వాత నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఒక ఐడియా అనేది ఎంత ట్రావెల్ అయ్యింది. ఒక 50s మొదలైన ఒక ఐడియా 2017 వరకు కూడా అది ట్రావెల్ అవుతూనే ఉంది. ఐడియా ట్రావెల్ అవుతుంది, సక్సెస్ అవుతూనే ఉంది. సో ఎంత గొప్ప ఐడియా అది, దాన్ని ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చుకున్నారు. సో ఇలాంటివన్నీ నేను ఎవరితో పంచుకోవాలనిపించింది. అనుకుని కొంతమంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, పాపులర్ డైలీస్లో పనిచేసేవాడు. నేను అలా ఒక కాలం రాస్తాను అని అడిగా. బాబాయ్ చాలా గొడవలు అయిపోతాయండి, అలాంటి వద్దు అన్నారు. సరే అని ఇంకా నేను ఐడియా వదిలేసా. నాకేంటి అంటే ఒక ఐడియా చెప్పగానే నాకు చాలా సినిమాలు గుర్తొస్తాయి, పుస్తకాలు గుర్తొస్తాయి. అది నా స్ట్రెంగ్త్, నా వీక్నెస్, బలము బలహీనత రెండు అంతే. అంటే ఉదాహరణకి చిరుత సినిమా ఉంది, అది స్వెప్టేవే అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసింది. బట్ దాని గురించి నేనేమన్నానంటే జగన్ గారితో, అందాల రావడం కూడా ఇలాగే ఉంటుంది సార్, ఒక పడవ మధ్యలో ఆగిపోవడం, ఆకలికి సరైన, మీకు గుర్తుండే ఉంటుంది, గుర్తుంది, పనికి ఉపాధి పథకం అంటూ రామ్ చరణ్ హీరోయిన్ టీచ్ చేస్తాడు. అవును, గుర్తుంది నాకు. అలాగే అందాల రావడంలో కూడా ఆ పని చేస్తేనే తిండి పెడతా నాగేశ్వరరావు గారు అంటారు. సో ఇది నేను చెప్తే ఆ సినిమా చూడడానికి కూడా జగన్ గారి మధ్యలో ఏంటి సార్ ఎంత బోరింగ్ ఉందని లేచి వెళ్ళిపోయాను బాబు గారు అందాల రావడం. సో అది తప్పు అయిండొచ్చు. నేను ఇప్పుడు ఎవరైనా అడిగి చెప్పిన ఇది ఆల్రెడీ ఫలానా అనగానే ఏంటిది మాకు సొంత ఐడియాలు రావా, అంతమంది మేము సినిమాలు చూసి లేపేసామని అది వాళ్ళు హర్ట్ అవుతుంటారు. నా ఉద్దేశం అది కాదు. ఇలాంటి పోలికున్న కథతో ఇదివరకు ఇలా డీల్ చేశారు, లేక ఇలా నవల వచ్చింది, ఇలాంటి కథ వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం. సినిమాల్లో ఎవరు మేము అభిమానం రచయి? ఇప్పుడు డివి నరసరాజు గారు కావచ్చు, పింగళి గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బమిడిపాటి రాధాకృష్ణ గారు, తర్వాత ఆత్రేయ గారు, ఇంకా వరుస పెట్టి అందరూ మీకు హేమాహిమీల రచయితలు అందరూ కూడా నాకు ఇష్టం. సత్యానంద్ గారు నాకు చాలా ఇష్టం. పర్సనల్గా కూడా నేను చాలా అసలు పరుచూరు బ్రదర్స్ అంటే పరుచూరు బ్రదర్స్ అనే వాళ్ళకి తెలుగు సినిమాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్క్రీన్ ప్లే టెక్నిక్స్ లేక స్క్రీన్ ప్లే అనేది హాలీవుడ్కి మాత్రమే పరిమితమైన అంశాన్ని తెలుగు తెరగా తీసుకొచ్చారు. అంటే ఒక టెంప్లెట్ క్రియేట్ చేశారు కమర్షియల్ సినిమాకి. అంతకుముందు కమర్షియల్ సినిమా చాలా వచ్చాయి. ఆర్థర్ గారు ఫస్ట్ కౌబాయ్ సినిమా రాశారు, ఫస్ట్ స్పై థ్రిల్లర్ రాశారు. ఇలాంటి గొప్ప ట్రెండ్కి ఆయన వరవడి చుట్టారు ఆయన. పరుచూరు బ్రదర్స్ ఏంటంటే కమర్షియల్ సినిమాకి ఒక టెంప్లెట్ క్రియేట్ చేశారు. ఇది ఈ మేరకు ఉండాలి, ఈ మోతాదు ఉండాలని. అందువల్ల చాలా వాళ్ళ స్థానం ప్రత్యేకమైంది. ఇక తర్వాత సత్యమూర్తి గారు, అలాగే ఇప్పుడు త్రివిక్రమ్ గారు కావచ్చు, సాయిమాధ బుర్రా గారు కావచ్చు, ఇలా చాలామంది రచనలు నేను అభిమానిస్తూనే ఉంటాను. మీ అభిమాన నటుడు నటి అంటే నాకు పసితనంలో చాలా ఇష్టమైన వ్యక్తి కృష్ణ గారు. ఇప్పటికే కృష్ణ గారు అంటే అది అభిమానం. అలా కృష్ణ గారితో పాటు నాకు అప్పట్లో నేను అభిమానించిన వ్యక్తులు, హీరోలు కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు. నేను 5th క్లాస్లో అంటే నాకు యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం, పిల్లలకి అవే నచ్చుతాయి కదా, అందువల్ల ఈ కేటగిరీలో నాకు నచ్చిన హీరోలు వీళ్ళే. మా జనరేషన్ కూడా ఏంటంటే చిరంజీవి గారు, మా జనరేషన్ సినిమా మేము చూసే టైం చిరంజీవి గారు వచ్చేసినా తెలియకుండా కృష్ణ గారి సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళం. అవును. సో నేను ఒక ఇన్సిడెంట్ చెప్పేది ఏంటంటే, కురుక్షేత్రం సినిమాలో శిశుపాలుడి క్యారెక్టర్ చేశారు మోహన్ బాబు గారు. అవును. ఉత్తరం రాశా, అన్నయ్య నీ ఫోటో పంపించవా అని. నేను 5వ క్లాస్ కూడా రాసే ఉత్తరానికి ఆ మేనేజర్ కూడా రెస్పాండ్ అవ్వడు కదా, ఎక్కడ చెత్తపట్లో పడేసి మోహన్ బాబు రాశాను. అంటే అప్పటికే భలే దొంగల శిఖరమే రక్క ఈ డైలాగు. కురుక్షేత్రంలో శిశుపాలుడి క్యారెక్టర్ నాకు ఎక్సలెంట్గా ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఉత్తరం రాశా, అయిపోయిన తర్వాత నేను జర్నలిస్ట్ని అయ్యాను. మోహన్ బాబు గారిని చాలాసార్లు కలిశాను, ఇంటర్వ్యూలు చేశాను, ఆయనతో ఫోటోలు దిగాను. కానీ ఏ రోజు మీరంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం నేను ఇప్పుడు ఆయనతో షేర్ చేస్తాను. మొన్న కన్నప్ప సినిమా పనిచేసినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు నేను ఇంతవరకు ఇండస్ట్రీలో పాదావందనం చేసిన వ్యక్తులు చాలా తక్కువ మంది. ఒకళ్ళు దాసరి గారు, 2 రాఘవేంద్రరావు గారు, 3 మోహన్ బాబు గారు. ఇంకెవ్వరికీ కూడా నేను పాదావందనం చేయలే. నేను చాలా గొప్ప గొప్ప వ్యక్తులను కలిశాను, చాలా గొప్ప వ్యక్తులు. మీకు తెలుసు, మన కళ్ళ ముందు ఉన్న లెజెండరీ డైరెక్టర్స్, రైటర్స్, హీరోలు. కానీ అప్పుడు ఏంటి జర్నలిస్ట్ అని ఇగో అడ్డొచ్చేమో నాకు తెలియదు. అందువల్ల నేను ఎప్పుడు ఎవరి పాదాలు టచ్ చేయాలి. ఇప్పుడు నేను స్వతంత్ర జర్నలిస్ట్ని కాదు, ఒక రచయితని. మోహన్ బాబు గారిని చూడగా నా చిన్నతనం నుంచి అన్నీ గుర్తొచ్చి ఆయన పాదావందనం చేశాను. ఆయన నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటే ఒక అద్భుతమైన అనుభవం ఏంటి అంటే, నేను ఎవరి డైలాగులు ఎవరి కంఠంలో విని ఆనందించానో ఆయనకి నేను రాసిన డైలాగ్ నేను సీన్ నేరేషన్ ఇచ్చాక ఏం ప్రసాద్ అంటూ ఆయన ఒకసారి ఆయన తన మాడ్యులేషన్లో చదువుతుంటే నాకు నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. సో ఇవన్నీ నాకు చాలా గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఏమైంది అంటే, ఒక వయసు వచ్చింది కదా, నేను జర్నలిస్ట్ అయిన కొద్దీ కూడా చాలామంది హీరోలు కలవాల్సి వచ్చింది. సో కలిసిన తర్వాత ఏంటి అంటే, నా వ్యక్తిగత అభిమానం వేరు, నా ప్రొఫెషన్ వేరు, అది మొదటి విషయం. తర్వాత ఏమైంది అంటే, నేను రైటర్ అయ్యాక
ఏ హీరో సినిమా రాస్తున్నానో ఆ హీరోని నేను ఖచ్చితంగా అనుక్షణం ఆ హీరో పెర్ఫార్మెన్స్లో అంతమంది ప్రీవియస్ ఫిల్మ్స్ ఇవన్నీ గుర్తుంచుకుని ఆ హీరోని అభిమానించాలన్న విషయం వచ్చింది. సో ఇప్పటి జనరేషన్లో ఉన్న హీరోలు అందరూ కూడా అటు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆయనంటే నాకు చాలా ఇష్టం, అల్లు అర్జున్ గారు నాకు చాలా ఇష్టం, రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే వీళ్ళతో పనిచేయడం వల్ల నాకు కలిగిన అభిమానం అది. అలాగే యంగ్ హీరో సాయిధరం తేజ్ వాళ్ళ కూడా నా పట్ల చాలా అభిమానంగా ఉంటారు. రాణా గారు నా పట్ల చాలా అభిమానంతో ఉంటారు. ఇప్పుడు విష్ణు గారు. ఇప్పుడు నేను కన్నప్ప సినిమా చెప్పిందంటే చాలా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అవి చూసిన తర్వాత నేను నిజంగానే అబ్బా ఏం చేశారంటూ నేను ఆయన అభిమానిస్తుంటాను. హీరోలనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా నచ్చిన వాళ్ళు బోడంత మంది, రావు గోపాలరావు గారు కావచ్చు, ఇప్పుడు మురళీ సినిమా గారు కావచ్చు, వీళ్ళందరూ నేను అభిమానిస్తుంటాను. రావు రమేష్ గారు. అలాగే నేను చేసే పాత్రలను బట్టి నేను అభిమానిస్తూ ఉంటాను. కన్నప్ప గురించి ఇంత ప్రస్తావన వచ్చింది కాబట్టి 50 సంవత్సరాలు అయినప్పటికీ దృశ్యకావ్యం బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు వాళ్ళు సృష్టించినటువంటి భక్త కన్నప్ప దానిని మరిపిస్తుందా? అంటే ఈవేళ మన విజువల్స్ మాయాజాలంతో మరిపించవచ్చు, కానీ వాళ్ళు దానికి ఒక కావ్య గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆ భక్త కన్నప్పకి సంగీత పరంగా కావచ్చు, దృశ్యపరంగా కావచ్చు, ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, దానిని అధిగమిస్తుంది అంటారు ఈ కన్నప్ప. మొదటిది పోలిక అనేది తీసుకురావడం తప్పు. ఒక టైంలో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ వండి ఒక రోజు ఒకటి పెట్టింది, ఆ రుచి నాకు ఎప్పటికీ అద్భుతంగా ఉంటుంది. ఇంకో రోజు నా భార్య వండి పెట్టింది, దాని రుచి అద్వితీయం. తల్లి వంట కానీ, భార్య వంట కానీ, లేక నా కుమార్తె వంట కానీ కంపేర్ చేయలేం, అది తప్పు. కన్నప్ప కృష్ణ గారు, బాపు గారు తీసిన కన్నప్ప క్లాసిక్. ఎట్ ది సేమ్ టైం ఈరోజు విష్ణు మంచు గారు తీస్తున్న కన్నప్ప కూడా ఇంకొన్ని జనరేషన్స్ పాటు క్లాసిక్గా నిలిచిపోతుంది. అంటే నేను ఇంకా చెప్తున్నాను, చాలా ఎర్లీ నేను చెప్పడం. ఆ సినిమాలో ఉన్న భక్తి అనే అంశంతో పాటు చాలా ఎమోషన్ లేయర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో డెఫినెట్గా అవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి, డెఫినెట్గా ఇంకా అలరిస్తాయని నా నమ్మకం. మిమ్మల్ని వెంటాడే సినిమా సార్, ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వేల సినిమాలు మీరు చూశారు నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఒక వెంటాడే ఒక సినిమా ఉంటుంది కదా, ఇంత అద్భుతంగా ఎలా తీశారు అని ఒక రచయితగా మిమ్మల్ని ఆలోచింపజేసే సినిమా కావచ్చు, మిమ్మల్ని ఆకట్టుకున్న సినిమా కావచ్చు. అంటే సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉంటాయండి, కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం నన్ను ఎప్పటికీ హంట్ చేస్తూ ఉంటాయి. దోమనగుడి అని ఒక సినిమా ఉంది. చోమనగుడి చోమని డప్పు, అదే కన్నడ చర్మపు డప్పు, అదే చర్మపు కన్నడ సినిమా. బివి కాంత్ గారు చేశారు. ఆయన వాసుదేవరావు ఆర్టిస్ట్ రాక్షసుడు సినిమాలు యాక్ట్ చేసిన ఆయన. రేడియో వాసుదేవరావు గారు. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఒక దళితుల కుర్రాడు నదిలో పడిపోతాడు. కుర్రాడు మునిగిపోతుంటాడు. కుర్రాడు ముట్టుకుంటే అంటరాని వాళ్ళం అయిపోతాం. ఆయన ముట్టుకోవడం వెంటనే అందరూ ఊరంతా ఒడ్డు నిలబడి చూస్తూ ఉంటారు. అదే నా దృష్టి నన్ను ఇప్పటికీ కలిసివేస్తూ ఉంటుంది. అంటే ఒక మనిషి ప్రాణం పోతుంటే వాడు అంటరాని వాడని ఆయన అలా వదిలేసి చూస్తూ ఉన్నారు అనేది నన్ను ఇప్పటికీ హంట్ చేస్తుంది. అంటే నేను చూసిన కొన్ని వేల సినిమాల్లో కొన్ని వేల సన్నివేశాలు ఉన్నాయి. ఒక 2 ఏళ్ళ నుంచి నన్ను ఈ సీనే వెంటాడుతుంది. ఏంటి ఇలా ఉంటారా, మనిషి ప్రాణం పోతుంటే ఆడు కులాన్ని ఆలోచించి ఆయన వదిలేస్తారా అన్న దాని గురించి నన్ను చాలా హంట్ చేస్తుంది. దీని గురించి ఏదైనా ఇలాంటి కథ చెప్పాలా, రాయాలా అని నన్ను హంట్ చేస్తూ ఉంటుంది. అది మీరు ఇప్పటివరకు రాసినటువంటి కథానాయకులు మన హీరోలు కాకుండా ఈ హీరోకి రాయాలి, నేను ఎప్పటికైనా రాస్తాను, మనం రాస్తే ఈ హీరోకి ఇట్లాంటి ఇంత అద్భుతమైనటువంటి కథ ఇవ్వగలను అని మీరు అనుకుని ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినటువంటి సందర్భం? అంటే బాలకృష్ణ గారి కోసం నేను ఒక పీరియాడికల్ అంటే రాజులు రాజ్యాలు కాదు, ఒక 70-80 ఏళ్ళ బ్యాక్ డ్రాప్ క్రితం ఒక అద్భుతమైన ఒక కథ ఉంది. నేను రాశాను కాబట్టి నేను అద్భుతమైన అనుకుంటున్నాను అనుకోవద్దు, కానీ అలాంటి కథ బాలకృష్ణ గారు చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. సో ఆ కథ పూర్తి చేసే పనిలో ఉన్నాను. పూర్తి చేశాక ఎలాగైనా ఆయన అప్రోచ్ అయ్యి చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత పని అవుతుంది లేదనేది వేరే విషయం. మనకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు తదాదిగా మనకి వేళ చాలామంది కథానాయకులు ఉన్నారు. సరే, యువ కథానాయకుల తరాన్ని కాసేపు పక్కన పెడితే మన సీనియర్ కథానాయకులకు వస్తే వీరి వరకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు. అసలు మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు, అంత అత్యద్భుతమైన పాత్రలు అసలు ఎందుకు మన కథానాయకులు, మన స్టార్ హీరోలు చేయడం లేదు? అసలు ఏం జరుగుతుంది? వరుసగా ఒక ప్రవాహంలాగా మమ్ముట్టి గారు, ఒక ప్రవాహంలాగా మోహన్ లాల్ గారు సంబంధం లేని పాత్రలు చేస్తూ వాళ్ళు అలరిస్తుంటే మన హీరోలు ఎందుకు ఇంకా రొడ్డకొట్టుడు ధోరణిలోనే ఉన్నారు? ఒకటి, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు అత్యద్భుతమైన నటులు. వాళ్ళు ఏ పాత్రనైనా సవాల్గా తీసుకుని చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఖచ్చితంగా మనం అభినందన తీరాలి. కానీ వాళ్ళ ప్రేక్షకులు, మలయాళ ప్రేక్షకులు గత 4 దశాబ్దాలుగా వాళ్ళని చూస్తున్నది, ఆదరిస్తుంది వేరు. ఆ ప్రేక్షకులు వేరు. వాళ్ళ ఆదర్శం, వాళ్ళు ఓకే మమ్ముట్టి ఇలా చేస్తాడు,
లేక మమ్మటి ఇలా చేయగలరు, లేక మోహన్ లాల్ ఇలా చేస్తారంటే వాళ్ళు ఒక ఓపెన్ మైండ్తోనో అలవాటు పడిపోయిన రీతిలో వాళ్ళు ఆదరిస్తున్నారు. మనం చిరంజీవి గారు ఇలా చేస్తే ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఇలా చేస్తే బాగుండదేమో అని అనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ ఆడియన్స్కి. అలాగే బాలకృష్ణ గారికి అంతే. నాగరికి ఒక్కొక్క హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారు బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయినా ఆయన మీద ఇమేజ్ వేరు. ఇప్పుడు సాహో రాధేశ్యామ్ ఎందుకు సక్సెస్ కాలేదు? ఆయన డిఫరెంట్ అటెంప్ట్ చేశారుగా. రాధేశ్యామ్ మంచి లవ్ స్టోరీయేగా, చాలా క్యూట్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది. కానీ ఏంటి అంటే అందులో కావాల్సిన థ్రిల్స్ కూడా ఉన్నాయి. బట్ ఆడియన్స్కి ఒకలా చూడటం అలవాటు తర్వాత ఒక స్టార్ ఒక బ్రాండ్ అయిన తర్వాత ఆ బ్రాండ్ని మార్చి మీరు అమ్మలేరు. సో మమ్ముట్టి మోహన్ లాల్ గారు స్టార్స్ అంటే చాలా బ్రాండ్స్ కాదు. ఈ మాట క్షమించండి. ఇంకొకటి ఏంటంటే ఒక మాట చెప్తాను. ఘరానా కూడా మలయాళంలో డబ్ చేసినప్పుడు ఏ హీరో అనేది అక్కడ 100 days ఆడిందని నేను అప్పట్లో ఫిల్మ్ మ్యాగజైన్స్లో చిరంజీవి గారు ఫంక్షన్ కూడా వెళ్ళారు. తర్వాత అల్లు అర్జున్ గారు ఈ మధ్యకాలంలో మలయాళంలో ఆయన డబ్బింగ్ ప్రతి సినిమా డబ్బు అవుతూ ఆయనకు స్టార్డమ్ తీసుకొచ్చింది. మరి అంత గొప్ప వాస్తవిక చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు ఒక చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు కమర్షియల్ సినిమాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇవి డిఫరెంట్గా అనిపించాయి. మనం ఎదురుగా చూసుకుంటే తమిళ నుంచి మలయాళం నుంచి డబ్బింగ్ అయిన సినిమాలు అత్యద్భుతం అని మనం క్లాప్స్ కొడుతుంటాం, చూస్తూ ఉంటాం, సినిమా సక్సెస్ చేస్తూ ఉంటాం. తెలుగులో అటువంటి ప్రయత్నం చేస్తే మనం ఆదరించాం. ఎందుకంటే అటువైపు నుంచి వస్తే మనకు ఓకే, కానీ మన తెలుగు వాళ్ళు ఇలా చేస్తే మనకు ఓకే కదా. ఇది ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడంలో ఉన్న తేడా, ప్రేక్షకుల దృష్టికోణంలోనే ఉందండి తేడా. ఇప్పుడు ఒకటి సార్, సినిమా అనేది వ్యాపారం, వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి నేతి ఇడ్లీ కొలెస్ట్రాల్ తెప్పిస్తుందంటే బాబాయ్ ఇడ్లీ మొత్తం బ్యాన్ చేస్తారు. ఆడియన్స్కి ఆ ఫీలింగ్ వచ్చిందంటే. లేదంటే వాళ్ళు స్వచ్ఛమైన ఆవు నెయ్యి చేసామంటారు, ఇంకోటి చేసామంటారు, ఇంకోటి చేసామంటారు, పెంచుకుంటూ ఉంటారు. సో మార్కెట్ ఏది కోరుకుంటుందో అంటే వాళ్ళు ఏమి డిమాండ్లు చేయరు, దన్నాలు చేయరు, మాకు ఇది కావాలని ఏం పెట్టరు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళ ట్రెండ్లో ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, చెయ్యరు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రొడ్యూసర్సు దానికి అనుగుణంగా ప్రొడక్ట్ చేస్తారు, ఆర్టిస్టులు తమ తాను మౌల్డ్ చేసుకుంటారు, చేస్తారు. సో అది ప్రేక్షకుల దృష్టిలోంచి వచ్చింది తప్పితే కాదు. అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇదివరకు ఓటీటీ లేనప్పుడు మనకింత వైవిధ్యత తెలిసేది కాదు. ఈ వైవిధ్యత తెలిసిన వాళ్ళందరూ కూడా ఇంకొక మాట చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా ఇంట్లో ఓటీటీ యాప్స్కి సబ్స్క్రిప్షన్స్ కట్టి వాళ్ళ ఫ్రీ టైంలో సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సినిమా థియేటర్లో వాళ్ళ స్టార్ హీరోలు చేస్తే వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారా, చూడరా? దాన్ని బట్టి మనం మాట్లాడాల్సిన విషయం. అద్భుతం సార్. అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఇది సుప్రసిద్ధ సినీ రచయిత తోట ప్రసాద్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. త్వరలో వారు తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మన వీక్షకుల్ని అలరించబోతున్నారు. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం ప్రసాద్ గారు.